బంగారం ధర తులం 15 లక్షలు అయ్యే ఛాన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఒక తులం బంగారం ధర 15 లక్షల రూపాయలు అవుతుందని ఎవరైనా చెబితే మీరు నమ్మగలరా? ఈ రోజు 1,50,000 రూపాయల దగ్గర ఉన్న బంగారం రేటు భవిష్యత్తులో 15 లక్షలు దాటుతుందని ప్రముఖ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక అసలు ప్రశ్న వేరే ఉంది. బంగారం నిజంగానే అంత పెరుగుతోందా? పెరిగితే దానివల్ల సామాన్యుడికి లాభం ఉంటుందా? బంగారం కొనడం ఇంకా మంచి పెట్టుబడేనా, లేక మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్ బెటరా? ఈ రోజు మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలా? పెడితే ఏ రూపంలో పెట్టాలి? ఫిజికల్ గోల్డ్ కొనాలా? గోల్డ్ ఈటీఎఫ్ కొనాలా? డిజిటల్ గోల్డ్ కొనాలా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలా మంది బంగారం గురించి నమ్ముతున్న కొన్ని విషయాలు పూర్తిగా తప్పని ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అదొక భావోద్వేగం, ఒక భద్రత, ఒక పెట్టుబడి, ఒక సాంప్రదాయం. ఇంట్లో పెళ్ళైనా, శుభకార్యమైనా, పండుగైనా బంగారం కొనడం అనేది మన జీవితంలో భాగమైపోయింది. అందుకే బంగారం ధర పెరిగితే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గత 25 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం. 2000 సంవత్సరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం 4,400 రూపాయలు మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఎవరైనా ₹1,00,000 బంగారం కొనుగోలు చేసి ఉంటే ఈ రోజు దాని విలువ లక్షల రూపాయలకు చేరుకునేది. ఇదే కారణంగా చాలా మంది బంగారాన్ని అత్యంత సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కానీ ఫ్రెండ్స్, అసలు ఆశ్చర్యం గత 2 జరిగింది. 2024 వరకు బంగారం ధర సుమారు 70,000 రూపాయల దగ్గర ఉండేది. అయితే 2025 మరియు 2026 మధ్య బంగారం ధరలు ఊహించని స్థాయిలో వేగంగా పెరిగిపోయాయి. మొదటిసారిగా ₹1,00,000 మార్కు దాటాయి. ఆ తర్వాత మరింత ఎగబాకాయి. దీంతో పెట్టుబడిదారులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా బంగారం గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తోంది, అసలు బంగారం ధరలు ఎందుకింత వేగంగా పెరిగాయి? దీనికి ఒకే ఒక కారణం లేదు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పరిణామాలు కలిసి బంగారం ధరలను పైకి నెట్టాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్ని ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత వచ్చిన ఆర్థిక విధాన మార్పులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాలు, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో పెరిగిన ఉద్రిక్తతలు, ఇరాన్ సంబంధిత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఇవన్నీ ప్రపంచ పెట్టుబడిదారులను భయపెట్టాయి. అప్పుడు వారు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బును తీసి సురక్షిత ఆస్తిగా భావించే బంగారం వైపు మళ్లించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక విషయం ఎప్పటి నుంచో ఉంది, అనిశ్చితి పెరిగితే బంగారం పెరుగుతోంది. ఎందుకంటే బంగారం ఒక సేఫ్ హెవెన్ ఎసెట్ గా పరిగణించబడుతోంది. అంటే ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా పెట్టుబడిదారులు ముందుగా బంగారాన్ని ఆశ్రయిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నిజంగానే ఒక తులం బంగారం 15 లక్షల రూపాయలకు వెళ్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మనం దీర్ఘకాల లెక్కలు చూడాలి. కొంతమంది విశ్లేషకుల అంచనాల ప్రకారం ప్రస్తుతం బంగారం సగటున సంవత్సరానికి 9% వృద్ధి రేటుతో పెరుగుతోందని అనుకుంటే 2050 నాటికి 10 గ్రాముల బంగారం ధర 15 లక్షల రూపాయల వరకు చేరే అవకాశం ఉంది. ఇది అసాధ్యం కాదు. గత చరిత్రను చూస్తే ఇలాంటి పెరుగుదల కనిపించింది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఇదే. బంగారం ధర 15 లక్షలు అవుతుందని విన్న వెంటనే అది భారీ లాభం అని అనుకుంటారు. కానీ వాస్తవం అంత సింపుల్ కాదు. ఎందుకంటే మధ్యలో ద్రవ్యోల్బణం ఉంటుంది. ఈ రోజు ₹1,00,000 విలువ 25 సంవత్సరాల తర్వాత అదే ₹1,00,000 విలువ ఒకేలా ఉండదు. ఉదాహరణకు ఈ రోజు ₹100 దొరికే వస్తువు 20 సంవత్సరాల తర్వాత 500 లేదా ₹1,000 కావచ్చు. అదే ద్రవ్యోల్బణం ప్రభావం. అందుకే బంగారం ధర 15 లక్షలు అయినా దాని అసలు కొనుగోలు శక్తి ఈ రోజు మనం ఊహించినంత ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని చాలా మంది పెట్టుబడిదారులు మర్చిపోతారు. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, మరి బంగారం పెట్టుబడిగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? గత 25 సంవత్సరాల డేటాను పరిశీలిస్తే బంగారం సగటు వార్షిక రాబడి సుమారు 8 నుంచి 9% మధ్యలో ఉంది. ఇది చెడు రాబడి కాదు, కానీ ఇది అత్యధిక రాబడి కూడా కాదు. దీంతో పోలిస్తే చాలా మంచి మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో 12 నుంచి 14% వరకు రాబడి ఇచ్చాయి. కొన్ని నాణ్యమైన స్టాక్స్ ఇంకా ఎక్కువగానే రాబడి ఇచ్చాయి. అంటే సంపద సృష్టించడంలో స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ బంగారాన్ని మించి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో ప్రశ్న వస్తోంది, మరి బంగారంలో పెట్టుబడి పెట్టాలా వద్దా? సమాధానం అవును. కానీ మొత్తం పెట్టుబడి బంగారంలో పెట్టకూడదు. అదే ఆర్థిక నిపుణులు చెప్పే ముఖ్యమైన విషయం. ఫ్రెండ్స్, తెలివైన పెట్టుబడిదారులు ఎప్పుడు ఒకే ఆస్తిలో పెట్టుబడి పెట్టరు. వారు తమ డబ్బులను వేర్వేరు ఆస్తుల్లో విభజిస్తూ ఉంటారు. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు. కొంత డబ్బు రియల్ ఎస్టేట్ లో, కొంత డబ్బు మ్యూచువల్ ఫండ్ లో, కొంత స్టాక్ మార్కెట్ లో, కొంత బంగారంలో ఉంచుతారు. ఇలా చేస్తే ఒక రంగం నష్టపోయినా మరో రంగం రక్షణ ఇస్తోంది. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ పడిపోయిన సమయంలో చాలా సార్లు బంగారం పెరుగుతోంది.
అందుకే బంగారం ఒక ఇన్సూరెన్స్ లాంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో బంగారంలో ఎలా పెట్టుబడి పెట్టాలి అనే విషయాన్ని చూస్తే చాలా మంది ఇప్పటికీ నగలు కొనడాన్ని పెట్టుబడిగా భావిస్తున్నారు. కానీ నిజానికి నగలు పెట్టుబడి కాదు. ఎందుకంటే వాటిపై మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. కొనుగోలు చేసిన వెంటనే కొత్త విలువ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే పెట్టుబడి కోసం నగలు కొనడం కంటే ఇతర మార్గాలు మంచివి. వాటిలో మొదటిది గోల్డ్ ఈటీఎఫ్. ఇది స్టాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే బంగారం. మీకు బంగారాన్ని ఇంట్లో భద్రపరచాల్సిన అవసరం లేదు. దొంగతనం భయం ఉండదు. స్వచ్ఛత గురించి టెన్షన్ ఉండదు. రెండవది సావరెన్ గోల్డ్ బాండ్స్. ఇవి ప్రభుత్వం ద్వారా జారీ చేయబడతాయి. బంగారం ధర పెరుగుదలతో పాటు అదనపు వడ్డీ కూడా లభిస్తోంది. అయితే ప్రస్తుతం కొత్త బాండ్లు ఎప్పుడు వస్తాయో ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మూడోది డిజిటల్ గోల్డ్. ఇది చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉపయోగపడుతోంది. అయితే దీని విషయంలో విశ్వసనీయమైన ప్లాట్ఫామ్లు మాత్రమే ఎంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఏం చేయాలి? నెలకు కొంత డబ్బు ఆదా చేస్తున్న వ్యక్తి ఎలా ముందుకు వెళ్ళాలి? ఆర్థిక నిపుణులు చెప్పే సాధారణ సూత్రం ఏమిటంటే మొత్తం పెట్టుబడిలో 10 నుంచి 15% వరకు మాత్రమే బంగారంలో ఉంచడం మంచిది. మిగిలిన డబ్బును దీర్ఘకాల సంపద సృష్టించి ఆస్తుల్లో పెట్టడం మంచిదని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. బంగారం మిమ్మల్ని ధనవంతులు చేసే ఆస్తి కాకపోవచ్చు, కానీ మీ సంపదను కాపాడే ఆస్తి. అందుకే ప్రతి పెట్టుబడి ప్రణాళికలో బంగారాన్ని ఒక స్థానం ఉంటుంది. భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు, మధ్యలో తగ్గవచ్చు కూడా. కానీ దీర్ఘకాలంలో బంగారం విలువను నిలబెట్టుకునే ఆస్తిగా కొనసాగుతుందనే నమ్మకం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే భయంతో బంగారం కొనకండి. ప్రచారాలు చూసి కొనకండి. సరైన ప్రణాళికతో కొనండి. మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి పెట్టండి. అదే తెలివైన పెట్టుబడిదారుల లక్షణం. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? బంగారం ధర నిజంగానే భవిష్యత్తులో 15 లక్షలు దాటుతోందా? మీరు ఫిజికల్ గోల్డ్ని ఇష్టపడతారా, లేక గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడతారా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.